మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి వందనాలు తెలుపుకుంటూ, దేవుని యొక్క సన్నిధిలో దేవుడు దినమున మనతో ఏం మాట్లాడుతున్నాడో ఆ మాటలు మనం శ్రద్ధగా ఆలకిద్దామండి. దేవుని యొక్క సన్నిధికి వచ్చిన మన జీవితాల్లో విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉందాం. దేవుని యొక్క సన్నిధిలో ప్రభు అయిన యేసుక్రీస్తుని వెంబడిస్తున్న ఆ జీవితాలలో ఎలాంటి స్థితిలో నడిపించబడుతున్నారు కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందామండి. అంటే దేవుని యొక్క సన్నిధికి వచ్చిన మన జీవితాలు ఏం చేయబడాలి, ఏ విధమైన స్థితిలో ఉంటే మనకి మేలు, ఏ విధంగా ఎన్ని రకాలుగా తమ జీవితాలు నడిపించబడుతున్న స్థితిలో మనం జ్ఞాపకం చేసుకుంటే, దేవుని వెంబడించే వారి యొక్క జీవితాల్లో అంట కొంతమంది తిండి కోసం వెంబడిస్తున్నారంట. వారి జీవితాల్లో జ్ఞాపకం చేసుకుంటే దేవుడు చేసిన అద్భుతాల వలన కాదు, కానీ వారి జీవితాల్లో ఆ యొక్క తిని దాన్ని చేసిన ఆ యొక్క శరీరము ఆహారములు అన్నిటిని తినడానికే కానీ వారి జీవితాలలో ఆత్మ సంబంధముగా తమ యొక్క స్థితిని బట్టి ఆ ఆత్మ సంబంధమైన ఆహారం తినాలని ఆలోచన లేదు. ఈ లోక సంబంధమైన ఆలోచన చేత లోక సంబంధమైన తిండి కోసమే వెంబడిస్తున్న వారు కొందరు ఉన్నారంట. మనకు తెలిసిన యొక్క మాటల్లో జ్ఞాపకం చేసుకుంటే ఆయన అంటాడు కదా, మనుషుడు రొట్టె వలన కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట మనిషిని బ్రతికిస్తుంది అంటాడు. అంటే ఇక్కడ ఏం కావాలి అంటే మనిషికి కావాల్సినది దేవుని యొక్క వాక్యం. కానీ మనుషుల యొక్క జీవితాల్లో ఏం చేస్తున్నారంటే కొందరు దేవుడిని వెంబడిస్తున్న స్థితి ఎలాంటిదంటే తమ యొక్క తిండి కొరకే, తమ యొక్క జీవితాల్లో ఆ తిండి కొరకే వెంబడిస్తున్న వారిగా అంటూ కనపడుతూ ఉంది. ఒక మాట అంటున్నాడు, వారి కడుపే వారికి దేవుడు అంట. అంటే వీరి యొక్క జీవితాల్లో ఏం చేయబడుతుంది, భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకుంటున్నారు. ఈ భూ సంబంధమైన ఆహారం మీదే మనసు పెట్టుకుంటున్నారు. మన జీవితాల్లో ఏం చేయబడాలంటే ఆత్మ సంబంధమైన ఆహారము మనం భుజిస్తున్నట్లుగా మార్చబడాలి. అంటే ఇక్కడ క్రీస్తును వెంబడిస్తున్న వారి జీవితాలలో ఏం చేయబడుతుందంటే తిండి కోసమే వెంబడిస్తున్న వారిగా కనపడుతున్నారు అంటుంది. 2, అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు, సూచక క్రియలు, ఈ యొక్క స్వస్థతలు, వీటి కొరకే కొందరు వెంబడిస్తున్నారంట. వీరి యొక్క జీవితాల్లో జ్ఞాపకం చేసుకుంటే ఈ సూచక క్రియలు చూడడానికి వారి జీవితాల్లో వెంబడిస్తున్న వారిగా కనపడుతూ ఉన్నారు. వీటిలో జ్ఞాపకం చేసుకుంటే కొన్ని విషయాల్లో మనం ఈ విధమైన స్థితిలోనికి తీసుకురావడానికి కారణం కొంతమంది వీరి ఇక జీవితాల్లో ఇలాంటి స్థితిలోనే నడిపించబడతారు. కానీ అది కొంతవరకే. అది ఎందుకంటే మనిషి తమ జీవితాలలో ఏదో ఒక నమ్మకం కావాలి కాబట్టి ఇలాంటి సూచక క్రియలు కనపడుతూ ఉంటాయి. మోషే గారు ఆ యొక్క ఐగుప్తులో ఆ యొక్క ఇశ్రాయేలు ప్రజలను నమ్మించడానికి కానీ, ఆ యొక్క ఐగుప్తు ప్రజలందరూ భయపడటానికి కానీ దేవుడు అనేకమైన అక్కడ జ్ఞాపకం చేసుకుంటే అద్భుత కార్యములు జరిగించబడ్డాయి. ఎందుకు ఇవన్నీ అంటే ఒక సూచనగా తమ జీవితాలు తమ యొక్క స్థితిని బట్టి దేవుడిని వెంబడించడానికి ఏదో ఒక అద్భుతాలు జరిగించబడాలి. అందుకే అక్కడ జ్ఞాపకం చేసుకుంటే వారి యొక్క జీవితాలలో ముందుగా ఆ యొక్క వ్యక్తి ఏ స్థితిలో కనపడుతున్నాడంటే అతడు కూడా నమ్మలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు నీ చేతిలో కర్ర కింద అనగా అది పాముగా మార్చబడినట్లుగా కనపడుతుంది. అయితే ఇక్కడ ఎందుకు ఈ మాటల్లో జ్ఞాపకం చేసుకుంటే కొందరు వారి యొక్క జీవితాలలో అద్భుతాలు, సూచక క్రియలను వీటిని చూడడానికి మాత్రమే వెంబడిస్తున్నారంట. అయితే మన జీవితాల్లో ఏం చేయబడాలంటే మన యొక్క స్థితిని బట్టి దేవుడు చేసే సూచక క్రియలను మనం చూడటం కాదు, కానీ ఈ సూచక క్రియలలో దేవుడు మనకి ఒక గొప్ప అద్భుతాన్ని జరిగిస్తాడని, ఈ సూచక క్రియల వలన అనేక మందికి మనం ఒక ఆశ్చర్యకరమైన వారిగా సాక్షిగా నిలబడతామని దేవుని యొక్క ప్రణాళిక. ఆమేన్, హల్లెలూయా. అయితే కొంతమంది ఏమో తమ జీవితాల్లో ఎలేదంటే నడిపించబడుతున్న స్థితి ఏమిటంటే అద్భుత ఆశ్చర్యకార్యాలు జరిగించబడాలి. కానీ వారి జీవితాల్లో ఏం చేస్తారంటే వారి యొక్క జీవితాలను మార్చుకోలేని పరిస్థితి, పరిపూర్ణమైన విశ్వాసము చేత నడిపించబడలేని పరిస్థితి. మూడవదిగా జ్ఞాపకం చేసుకుంటే
వారి వారి జీవితాల్లో ఏం చేస్తారంటే బోధలో తప్పులను ఎతకడానికి వస్తారట కొందరు. క్రీస్తుని వెంబడించిన వారిలో కొందరు బోధని తప్పుగా వెంబడించడానికి, ఆ తప్పుడుగా ఉన్న బోధలాగా దానిని వెంబడించాలని ఆలోచన దానిలో తప్పేమున్నదో చూడడానికని వస్తారంట. ఇప్పుడు ఈ లోకంలో జరుగుతున్న పరిమాణాలన్నీ అంతే. లోకంలో జరిగిన పరిమాణాలను బట్టి వారి వారి జీవితాల్లో ఏదో ఒక మాట తీసుకుంటారు. ఆ మాటను చూసి ఏ పరిస్థితికి వచ్చారంటే ఇది ఆ ఈ విధమైన స్థితి బూతులది అని చెప్పి ఇది ఇంకా జ్ఞాపకం చేసుకుంటే ఒకడు అంటున్నాడు, వాడు ఏ విధమైన స్థితిలో అంటాడంటే ఇది యాపిల్ బుక్ అంటాడు. వాడు చదివింది ఎంతవరకు? ఆ 3వ అధ్యాయం వరకు చదివి ఉంటాడు. దాన్ని బట్టి యాపిల్ బుక్ అంటున్న పరిస్థితి. అయితే ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే ఇక్కడ అంటున్న మాట ఏమిటంటే బోధలో తప్పు ఎదగడానికి కొంతమంది వెంబడిస్తున్న స్థితి. అంటే లోకాస్తుల యొక్క జీవితాలు కూడా కొంతమంది వారి జీవితాల్లో ఎలాంటి స్థితికి వచ్చారంటే వీటిలో ఈ బైబిల్లో ఏం తప్పులు ఉన్నాయని ఎతుకుతూ ఉన్న స్థితిలో కనబడతారు. అలాంటి స్థితిలో ఒక వ్యక్తిని దేవుడు దర్శించాడు. ఇప్పుడు అంచెలంచెలుగా ఆ యొక్క వ్యక్తిని ఆ యొక్క ప్రాంతంలో దేవుడు గొప్ప అద్భుత రీతిలో వాడుకున్నాడు. చూడండి, అక్కడ ఆ బోధలో తప్పు ఎతకాలని చూసిన వాడి జీవితంలో తప్పుగా కనపడినది తన యొక్క జీవితం తప్పుగా తన స్థితిని బట్టి తనలో ఉన్న తప్పులను తెలియజేస్తున్నది కనుక తన జీవితాన్ని సరిచేసుకుని దేవుని అందు భయభక్తులు కలిగి నడిపించబడ్డాడు. ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే క్రీస్తుని వెంబడించిన వారి జీవితాలలో ఒకరేమో తిండి కోసం ఎదురు చూస్తున్నారు, రెండే వాళ్ళేమో అద్భుత ఆశ్చర్య కార్యం సూచక క్రియలు జరిగినట్లుగా వెంబడిస్తున్న వారిగా కనబడుతున్నారు. మూడేమో వారి జీవితాలలో బోధన తప్పు చూడడానికని వెంబడిస్తున్న వారు కొందరు ఉన్నారు. నాలుగవదిగా మన జీవితాల్లో ఏం కావాలంటే హృదయపూర్వకముగా నమ్మి వెంబడించేవారుగా మనం మార్చబడాలి. హల్లెలూయా. అంటే ఈ యొక్క మాటల్లో మన జీవితాల్లో చాలా వరకు ఆధారపడిన స్థితి మన యొక్క స్థితిని బట్టి ఇలాంటి జీవితాన్ని మనం కలిగి ఉన్న వారిగా మనం మార్చబడాలి. కొంతమంది మాత్రము యేసు ఆ యొక్క నిత్య జీవ మార్గాన్ని గ్రహించి ఈ శ్వాసముతో వారి జీవితాలు నడిపించబడుతున్న స్థితులు కనపడతాయి. అందుకే అంటాడు కదా దేవుడు అంటున్న మాట, ఎవడైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతాడో విశ్వసించువాడు నశింపక నిత్య జీవం పొందాలని దేవుని యొక్క ఉద్దేశము. ఇప్పుడు ఏం చేయబడాలి అంటే హృదయపూర్వకముగా నమ్మాలి. ఆ నమ్మి ఆ ప్రభువైన యేసుక్రీస్తుని వెంబడించిన వారిగా మార్చబడాలి. అందుకే లేఖనాల్లో సెలవిస్తున్నాయి. హెబ్రీయులకు రాసిన పత్రికలో అంటాడు, ఆ 11వ అధ్యాయంలో యెహోవాకి విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యము. అయితే దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఫలము దయచేయవడనియు ఆయన ఉన్నాడని నమ్మవలను కదా అంటాడు. అంటే ఇప్పుడు మనం ఏం చేయబడాలి? ఆయన యొద్దకు వచ్చి మన జీవితాలలో నమ్మి ఆయన మనకి ఫలము దయచేసేవాడే నమ్మి వెంబడించేవారిగా మార్చబడాలి. ఇక్కడ అంటున్న మాట అది హృదయపూర్వకముగా నమ్మి. అందుకే అంటున్నాడు అక్కడ జ్ఞాపకం చేసుకుంటే ప్రభువైన యేసుక్రీస్తు బోధిస్తున్న సమయాలలో ఈ బోధని వీరేం చేస్తున్నారంటే కొంతమంది తమ జీవితాల్లో ఇంత కఠినంగా బోధిస్తే ఎవరు వస్తారయ్యా అని వారి వారి జీవితాల్లో ఏం చేసుకుంటున్నారంటే హృదయాన్ని కఠినపరుచుకొని తమ జీవితాలు దేవుని సన్నిధి నుంచి దూరం అయిపోతున్న పరిస్థితులు కనబడుతున్నాయి. కానీ అక్కడ జ్ఞాపకం చేసుకుంటే తన శిష్యుడు ఒకడు ఉంటాడు, అక్కడ ఉంటున్నవారు ఎందుకు వెళ్ళలేదు మీరు అంటే, అయ్యా ప్రభువా ఎవని యొద్దకు మేము వెళ్ళదము, నీవే నిత్య జీవపు మాటలు గలవాడివి. ఆమేన్, హల్లెలూయా. ఆ నిత్య జీవపు మాటలు మనం నమ్మి హృదయపూర్వకముగా ఆయనను వెంబడించిన వారిగా మార్చబడాలి. ఆయన మనకి ఫలం దయచేస్తాడు. అది ఆయన మన జీవితాల్లో ఉన్నాడని మనం గ్రహించిన వారుగా మార్చబడిన వారుగా మన జీవితాలు వెంబడించేవారుగా ఉండాలి. కానీ ఈ లోకంలో అక్షయమైన ఆ యొక్క ఆహారం కొరకు మనం పాకులాట కాదు, మన జీవితాల్లో నిత్య జీవం కలుగుటకు అక్షయమైన ఆహారం కొరకు మనం కష్టపడాలి. లోకంలో మనుషుల యొక్క జీవితాల్లో ఏ పరిస్థితుల్లో ఉన్నాయో
అయితే మనం దేవునిని వెంబడిస్తున్న మన యొక్క స్థితి, మన జీవితం ఎలాంటి స్థితికి వచ్చింది? ఇలాంటి జీవితాన్ని మనం కలిగి నడిపించబడుతున్నాం. ఇక్కడ స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఒకరు తిండి కొరకు వెంబడిస్తున్నారంట, కొందరేమో తమ జీవితాలలో అద్భుతాలు, సూచక క్రియలు ఇవన్నీ జరిగించబడాలని ఆలోచన చేత నడిపించబడుతున్నారంట. కొందరేమో బోధలో తప్పులను ఎదుగుతానికి వస్తున్నారంట, వెంబడిస్తున్నారంట. కొందరేమో తమ యొక్క హృదయపూర్వకంగా దేవుణ్ణి వెంబడించడానికి నడిపించబడిన వారిగా మార్చబడ్డారంట. ఇది నీతో మాట్లాడుతున్న మాటను బట్టి మన జీవితం ఎలాంటి స్థితిలోకి నడిపించబడుతుంది? మనకిచ్చిన ఈ యొక్క ధన్యతను బట్టి, మనకిచ్చిన ఈ యొక్క యోగ్యతను బట్టి, మనం దేవుని యొక్క సన్నిధికి వచ్చిన మన స్థితిని బట్టి ఏ విధంగా ఆ క్రీస్తుని వెంబడిస్తున్న మన జీవితాలలో ఏ పరిస్థితుల్లో ఉన్నామో, ఆ దేవుని యొక్క సన్నిధికి వచ్చిన మన జీవితాలను బట్టి, ఆ దేవునిలో మన జీవితాలు ఎలాంటి స్థితికి నడిపించబడుతున్న స్థితి ఉన్నదో దేవుని యొక్క లేఖనాలు చెబుతున్నాయి కదా. ఆయన జీవితాలు, ఆయన సన్నిధికి వచ్చిన మన జీవితాలు ఏం చేయబడాలంటే, ప్రభు దయాళుడని మనం రుచి చూచి ఉన్నాయలా అంటున్నాడు. సమస్తమైన దుష్టత్వాన్ని విడిచిపెట్టుకోమంటున్నాడు. సమస్తమైన వేషధారణ విడిచిపెట్టమంటున్నాడు. సమస్తమైన అసూయను విడిచిపెట్టమంటున్నాడు. సమస్తమైన దూషణపు మాటలను మాని అంటున్నాడు. అంటే క్రొత్తగా జన్మించిన శిష్యుని పోలిన వారమై నడిపించబడే స్థితిలోనికి రావాలి. ఈ యొక్క క్రొత్తగా జన్మించిన వారి యొక్క శిష్యునికి పోలిన వారం అంటే ఈ యొక్క నిర్మలమైన వాక్యం అనే హృదయంలో మన జీవితాల్లో ఆ యొక్క రక్షణ విషయంలో ఎదుగునట్లుగా ఆ పాలని మనం ఆపేక్షిస్తూ నడిపించబడాలి. కానీ మన జీవితాలలో ఈ లోకంలో కావలసిన ఆహారం కొరకు, ఈ లోకంలో కావలసిన అద్భుత ఆశ్చర్యకారాల కోసం కాదు, కానీ ఈ లోకంలో తప్పుడు ఆ యొక్క బోధలాగా నా తండ్రి తప్పుడును ఎతికే విధమైన స్థితిలోనికి మనం రాకూడదు. కానీ దేవుడు మన జీవితాలలో ఏ విధమైన స్థితిలో, ఏ వాక్కుల ద్వారా మన జీవితాలను సరిచేస్తున్నాడో, ఏ వాక్యం మన జీవితాలలో ఏ సమయానికి ఏది అవసరమై ఉన్నది దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు మనము ఎమ్మన్నే సరెండర్ అయిపోవటం మంచిది. ఆమేన్, హల్లెలూయా. అప్పుడు కానీ మన జీవితాల్లో ఉన్న ప్రతి విషయాలలో మన జీవితాల్లో ఏం కలుగుతుందంటే నెమ్మది కలిగి, ఆ జీవితాలలో ఎలాంటి కల్మషం లేకుండా ఆ నిత్య జీవార్థమైన పరలోక రాజ్యానికి వెళ్ళడానికి ఆ పరిశుద్ధతలో మన జీవితాలు నిలబెట్టుకోగలుగుతున్నాము. వారిగా మన జీవితాలు మార్చబడతాయి. అలాంటిది మన జీవితాలలో నడిపించబడేవారుగా మన యొక్క స్థితిని బట్టి ఆ విధమైన స్థితిలోకి రావాలి. కానీ వాక్యంలో మనం తప్పులు ఎతకూడదు. అలాగే వాక్యం కావాలి, ఈ యొక్క లోకంలో కావలసిన అద్భుత ఆశ్చర్యకారాల కొరకు మనం ఎదురు చూడకూడదు. కానీ దేవుని యొక్క సన్నిధిలో ఆశ్చర్యకార్యములు బట్టి అవి ఏంటంటే అంతవరకు అంటే కొంతవరకు తమ జీవితాల్లో, కానీ వీటిని ప్రతి మనిషి ఏం చేయబడుతున్నారంటే వేయ ప్రాంతాల్లో కొంతమంది మేము స్వస్థత వారంలో కలిగిన వారముగా మార్చబడిన వారం అని చెప్పుకుంటూ ఇప్పుడు అన్ని పరిస్థితులు అంటే ఏమంటాయి? ఇది కాదు దేవుని యొక్క సన్నిధిలో కావలసిన దేవుడి ప్రణాళిక ఏమిటంటే, దేవుని యొక్క ఉద్దేశం ఏమిటంటే ప్రతి మనిషిని ఆ నిత్య జీవార్థమైన పరలోక రాజ్యాన్ని తీసుకెళ్లాలని ఆయన ఉద్దేశం. ఎందుకు ఈ ఉద్దేశం ఏమిటంటే ప్రతి మనిషి తమ జీవితాలలో దీని కొరకు కష్టపడాలి. కానీ లోకంలో ఆహారం కాని దాని కొరకు ప్రయాసపడుతున్న పరిస్థితులు కనుక ఆహారం దానికోసం కాదు, కానీ దేవుడు మనకిచ్చే ఈ నిత్య జీవార్థమైన ఆహారము మనుషుడు రొట్టె వలన కాదు, కానీ ఈ యొక్క నోటి వల్ల వచ్చే ప్రతి మాట మనిషిని బ్రతికిస్తుంది. కనుక ఈ మాట మన జీవితాల్లో హృదయాల్లో నింపుకునే విధంగా మనం మార్చబడాలి. ఆమేన్, హల్లెలూయా. అట్టి కృప మన జీవితాల్లో దేవుడు అనుగ్రహించి మనల్ని ఆ నిత్య జీవార్థమైన పరలోక రాజ్యానికి వారసులుగా చేయబడుదుము గాక. ఆమేన్. చిన్ని ప్రార్థన. పరిశుద్ధుడా శివాధిపతి, ఆశ్చర్యకరుడా మహోన్నతుడా, నీకు స్తోత్రాలు తండ్రి. మీ అపారమైన ప్రేమ చేత ఈ యొక్క ఉదయకాలం మీ సన్నిధిలో మీరు మాట్లాడిన మాటను బట్టి నీ స్తోత్రాలు తండ్రి. అయ్యా నా తండ్రి, మీ లేఖనాలు సెలవిస్తున్నట్లుగా మేము తండ్రి నిన్ను వెంబడిస్తున్న స్థితిలో మా తిండి కొరకు మేము వెంబడిస్తున్నామేమో అది కాదు, కానీ అయ్యా ఆత్మ సంబంధమైన ఆహారం కొరకు మేము నడిపించబడి వెంబడించేవారిగా మార్చబడినట్లుగా కృప చూపించండి. అయ్యా ఈ లోకంలో అద్భుత ఆశ్చర్యకర సూచక్రియల కోసం కాదు, కానీ మీ పట్ల మా జీవితాలు ఏం ఉద్దేశించి ఉన్నారు, ఏటిని మా యొక్క పట్ల తను మీరు సూచనలు కలిగి మా జీవితాలను ఒక సాక్షార్థమై జీవించమంటున్నావు.
అటు కృప మా జీవితాల్లో అనుగ్రహించండి అయ్యా. మీ బోధలో మేము తప్పులు ఎతికేవారుగా ఉండక మా జీవితాలు మేము సరి చేసుకుంటూ నీ వాక్కుల ద్వారా మా జీవితాలను సరి చేసుకుని నీ సన్నిధిలో అప్పగించుకునే కృపను మాకు దయచేయండి అయ్యా. హృదయపూర్వకంగా నిన్ను వెంబడిస్తూ నీవున్నావని, నీవు ఫలము దయచేసేవాడివని మేము నమ్మి నిన్ను వెంబడించేవారిగా మార్చబడే కృపను మాకు దయచేయమని యేసు పరిశుద్ధ నామములో పొందుకొని జీవిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రార్థన రిక్వెస్ట్లు ఉంటే చెప్పండి.